ఇక మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. మద్దతు ధర కల్పించడంతో పాటు కనీస అవసరాలు ఉండేలా చూడాలని అన్ని జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా కొనుగోలు కేంద్రాలు ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్లకు సూచించింది. అన్నదాతలకు అండగా ఉండేందుకు సర్కార్ ఏర్పాట్లు షురూ చేసింది. మరి ముఖ్యంగా పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చిన రైతుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. గిట్టుబాటు ధర కల్పించడం, అమ్ముకున్న పంటకు సకాలంలో డబ్బులు చెల్లించడం, ఆన్లైన్ విధానంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు చెప్పింది. పోయినేడాది దళారీల వ్యవస్థ లేకుండా 27.52 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది సిసిఐ. రైతులకు బార్కోడ్ ఉన్న కార్డులు జారీ కావడంతో ఆన్లైన్ విధానంలో డబ్బులు చెల్లించింది. ఈ ఏడాది కూడా పత్తి రైతులు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి. సచివాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల జేసీలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 90 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో మొదటి దశలో 45 కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని కూడా మార్కెటింగ్ శాఖకు సర్కార్ సూచించింది. ఈ ఏడాది 195 మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేస్తే వరి కోసం 1900 కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి జిల్లాలో ఈ కేంద్రాల వివరాలను రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సోయాబీన్ పంటకు గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 2775 రూపాయలు మద్దతు ధరగా, గ్రేడ్ బికి క్వింటాల్కు 2400 నిర్ణయించగా, వరి పంట సాధారణ రకానికి క్వింటాల్కు 1470 రూపాయలు, గ్రేడ్ ఏకు 1510, మొక్కజొన్న క్వింటాల్కు 1365 రూపాయలు నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఏమాత్రం తగ్గకుండా అధికారులు మానిటర్ చేయాలని సూచించారు.